హాయ్ ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని కూడా కళ్ళకు కనిపించని దూరంగా ఉన్న వస్తువులను చూడొచ్చు, ఎన్నో లోకాలను కూడా చూడవచ్చు అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి కళ్ళు మూసుకొని న్యూస్ పేపర్లో ఏ పేజీ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ చేతిలో ఏ వస్తువు పట్టుకున్నారు అనేది పూర్తిగా కళ్ళు మూసుకొని చెప్పడం జరుగుతుంది. చాలామందికి ఇది కాస్త అనుమానంగానే ఉండొచ్చు. ఒక వ్యక్తి ఇది అనుమానం వచ్చి ఆ పాప కళ్ళకి ఏమీ కనిపించకుండా మరింతగా గంతలు కట్టి ట్రై చేశాడు. చివరికి అతను కూడా ఆశ్చర్యపోయాడు. కళ్ళకు గంతలు కట్టినా కానీ ఏది చూపిస్తే దాని గురించి చెప్పడం జరుగుతుంది. కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తుంది, సైకిల్ తొక్కుతుంది, అన్ని విషయాలు చెప్తుంది. ఇదేలా సాధ్యం? మన కంటికి కనిపించే కళ్ళు మాత్రమే కాకుండా కళ్ళకు కనిపించని ఇంకో కన్ను ఉంటుందంటే ఎవరైనా నమ్మగలుగుతారా? ఆ కన్ను ఈ చెవు వినలేంది కూడా వినగలదు, ఎక్కడో దూరంలో ఉన్న శబ్దాలను కూడా వినగలదు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న అన్నింటిని చూడగలదు. సో అంత శక్తి ఈ తాడై పవర్కి ఉంటుంది. మన పురాతన గ్రంథాల నుంచి ఈరోజు సైన్స్ ల్యాబ్లో చేస్తున్న రీసెర్చ్ ప్రకారం తాడై అనేది ఉంటుందని రుజువు చేస్తున్నాయి. ఈ వీడియోలో తాడైకి సంబంధించిన ఎన్నో మిస్టరీస్, తాడై ఎలా యాక్టివేట్ అవుతుంది, తాడై యాక్టివేట్ అయ్యేటప్పుడు వచ్చే సంకేతాలు ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా చూద్దాం. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. మన హిందూ సాంప్రదాయాల్లో కూడా తాడైని ఆజ్ఞాచక్ర అంటారు. ఇది మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది మన యొక్క ఇంట్యూషన్ అండ్ ఇన్సైట్కి కమాండ్ సెంటర్ అని చెప్పవచ్చు. పురాతన ఈజిప్ట్ సంప్రదాయంలో కూడా దీన్ని ఐ ఆఫ్ హోరస్ అని పిలుస్తారు. ఇది ఇంచుమించు హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్లో ఉంటుంది. బుద్ధిజంలో కూడా దీని గురించి చెప్పబడింది. మన ఎన్లైటన్మెంట్ అంటే నిర్వాణానికి తాడై అనేది ఒక గేట్వే అని చెప్పబడింది. అంతేకాకుండా ట్రైబల్ షామన్స్ దీన్ని విజన్ సెంటర్ అంటారు. ఎన్నో రకాలైన సంప్రదాయాల్లో కాలాలు గడిచినా, యుగాలు గడిచినా తాడై గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాత్రం చెప్పబడింది. దాని యొక్క అంతరార్థం డీపర్ వే ఆఫ్ సీయింగ్ అంటే సూక్ష్మంగా చూడగలగడం. మన యొక్క బ్రెయిన్ సెంటర్లో చిన్నగా పైన్ కోన్ షేప్లో ఉంటుంది. దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. అది మెలటోనిన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అది పడుకోవడం, మేల్కోవడం లాంటి సైకిల్స్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మూడో కన్ను మన కళ్ళు లాగానే ఫోటో రిసెప్టివ్ సెల్స్ను కలిగి ఉంటుంది. ఫిలాసఫర్ రెనో డెస్కార్త్ దీన్ని ద సీట్ ఆఫ్ ది సోల్ అని చెప్తా ఉంటాడు. మోడర్న్ సైన్స్ దీని మీద మరిన్ని పరిశోధనలు చేశారు. మెడిటేషన్ ద్వారా ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుందని నిరూపిస్తున్నారు. బ్రెయిన్లో ఎన్నో రకాలైన మార్పులు ఈ ధ్యానం ద్వారా రావడం అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. చాలామంది ఈ తాడే యాక్టివేట్ కావడం వల్ల ఎన్నో రకాలైన స్పిరిచువల్ గిఫ్ట్స్ పొందుతూ ఉంటారు. దాంట్లో క్లియర్ వాయన్స్ అంటే ఈ విశ్వంలో ఎక్కడ ఏదున్నా కానీ ఈ తాడే ద్వారా చూడగలిగే శక్తి. అంతేకాకుండా గతంలో జరిగిన గత జన్మల గురించి చూసుకోవడం, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో దాన్ని కూడా చూసుకోవచ్చు. ఎంతో మంది యోగులు జరగబోయే విషయాలు ముందే చెప్పినట్టు మనందరికీ తెలిసిందే. అది వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, వాల్మీకి కానీ, ఇంకెంతో మంది మహనీయులు, వీళ్ళందరూ ఆ యొక్క తాడే శక్తితోనే రాబోయే విషయాలను తెలుసుకున్నారు. గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇది ఎవరికి సాధ్యం అంటే ఎవరికైనా కానీ సాధ్యమే. అంతేకాకుండా టెలిపతి అంటే వేరే వాళ్ళ ఆలోచనలు గ్రహించడం, అలాగే వేరే వాళ్లకు ఆలోచనల ద్వారా సందేశాలను అందివ్వడం. మనం చూడొచ్చు, ఎంతోమంది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎన్నో రకాలైన మెసేజెస్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ టెలిపతి ద్వారానే ఎన్నో విషయాలు ఆ యొక్క డివైన్ నుంచి పొందగలుగుతూ ఉంటారు. హైట్ అండ్ అవేర్నెస్ మనలో చాలా ఎరుక పెరుగుతుంది. దానివల్ల మనం ప్రస్తుత క్షణంలోనే జీవించగలుగుతాం. గతంకు సంబంధించిన, ఫ్యూచర్కి సంబంధించిన ఈ యొక్క మైండ్ టర్బులెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రశాంతంగా ప్రస్తుత క్షణంలో హాయిగా జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా డీప్ మెడిటేషన్లో వాళ్ళు వేరే శరీరంతో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. మనం కేవలం కనిపించేది ఈ యొక్క శరీరం మాత్రమే, కాకపోతే ఇంకా ఎన్నో రకాలైన శరీరాలు మనకు కనిపించినవి ఉంటాయి. సో ఆ యొక్క శరీరంతో వాళ్ళు ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేయగలుగుతూ ఉంటారు. ఇంకా లూసిడ్ డ్రీమింగ్ అంటే మనకు నిద్రలో ఉన్నప్పుడు కళ వస్తే ఇది కళ అని మనకు తెలియదు, అది నిజం అనుకుంటాం. కాకపోతే లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కళలో ఉన్నప్పుడు కూడా ఇది కళ, నేను శరీరంలో ఉన్నాను అనే ఒక పూర్తి అవగాహనతో ఆ కళలో మనకు నచ్చినట్టు సృష్టించుకోవడం, ఆ కళలో కూడా మనం ఎరుకతో అంటే అవేర్నెస్తో జీవించడం అన్నట్టు. అంతేకాకుండా ఈ తాడే ద్వారా మన యొక్క హయ్యర్ కాన్షియస్నెస్కు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎంత ఎక్కువ ఈ మెడిటేషన్లో డీప్గా వెళ్తూ ఉంటారో అన్నీ ఎక్కువ స్పిరిచువల్ గిఫ్ట్స్ వాళ్ళు పొందుతూ ఉంటారు. కాకపోతే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా
దీన్ని నలుగురి క్షేమం కోసం, ఒక లోక కళ్యాణార్థం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ద్వారా ఆ డివైన్ ఏ పని చేపించుకోవాలో దానికోసం వాళ్ళు పొందడం జరుగుతుంది. సో చాలా మంది తాడేని యాక్టివేట్ చేయడానికి ఎన్నో రకాలైన సాధనలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే బలవంతపు ప్రయత్నాల వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ఉండే ప్రాక్టీస్ ను చేసినప్పుడు దానంతట అదే యాక్టివేట్ అవుతుంది, ఎటువంటి బలవంతపు ప్రయత్నం లేకుండానే. సో దాంట్లో మొట్టమొదటి ఉపయోగపడేది మెడిటేషన్. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా మన ఆలోచనలన్నీ తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు లేని శూన్య స్థితిలోకి వెళ్తూ ఉంటామో అప్పుడు అనంతమైన విశ్వశక్తిని మన శరీరంలోకి రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క విశ్వశక్తి మన యొక్క ఎత్రిక్ బాడీని మొత్తం శుద్ధి చేస్తుంది. మన ఎత్రిక్ శరీరంలో ఉన్న 2,72,000 నాడులన్నిటినీ శుద్ధి చేస్తుంది. అప్పుడు తాడై యాక్టివేట్ అవుతుంది. అంటే ధ్యానం ద్వారా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఆలోచనలు తగ్గడం ద్వారా శక్తిని రిసీవ్ చేసుకుంటాం. శక్తిని రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎత్రిక్ బాడీ అనేది శుద్ధి జరుగుతుంది. ఎత్రిక్ బాడీ శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క తాడై అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మెడిటేషన్ ఎలా చేయాలో దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం ఈ తాడై మీద చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి తింటామో అదే మనం అవుతూ ఉంటాం. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, ఇలా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి అలవాట్లతో ఉన్నప్పుడు ఈ తాడై అనేది తొందరగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన లోపల ఎన్నో రకాలైన నమ్మకాలు ఉన్నాయి. అవి కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి. సో మనం ఎప్పటికప్పుడు క్రాక్ చేసుకుంటూ ఈ యొక్క పనికిరాని నమ్మకాలన్నింటినీ క్రాక్ చేస్తూ సో మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, మైండ్ఫుల్గా జీవించడం, మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకొని సరి చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సైంటిస్టులు ఈ పీనియల్ గ్లాండ్ ఉందని ఆధారాలతో రుజువు చేస్తున్నారు. తాడై యాక్టివేట్ అవుతుందని ఎలా తెలుస్తుంది, దానికి ఉండే కొన్ని సంకేతాలు ఏంటో చూద్దాం. చాలా మందికి కుండల్ని అవేకనింగ్ అవుతున్న ప్రాసెస్లో కూడా ఈ తాడై విజన్స్ అనేది రావడం జరుగుతుంది. మన 2 కనుబొమ్మల మధ్యలో ప్రెషర్ వస్తూ ఉంటుంది, లేదా టింగ్లింగ్ సెన్సేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అప్పుడే చల్లగా, అప్పుడే వేడిగా ఈ యొక్క నుదిటి భాగం దగ్గర ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కనుబొమ్మల మధ్యలో వైబ్రేషన్ వస్తున్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. హైట్ అండ్ ఇంట్యూషన్స్ అంటే సరి అయిన ఛాయిసెస్ని చూస్ చేసుకోవడం, అలాగే ముందు జరిగే విషయాలు అవగాహన రావడం, వాళ్ళ జీవితం పట్ల మరింత క్లారిటీతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. వివిడ్ డ్రీమ్స్ ఆర్ లూసిడ్ డ్రీమింగ్. అప్పటి వరకు చాలా సాధారణంగా వచ్చే కళలు ఈ తాడే యాక్టివేషన్ అవుతున్నప్పటి నుంచి చాలా కలర్ఫుల్గా, రియలిస్టిక్గా ఒక 5D మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వచ్చే చాలా కళలకి దాని యొక్క అంతరార్థం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎన్నో కళలు కూడా వాళ్ళకు మంచి జ్ఞానాన్ని, సంకేతాలను అందించడం జరుగుతుంది. సెన్సిటివ్ టు లైట్ అండ్ సౌండ్. ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. చుట్టుపక్కల చాలా సౌండ్స్ ఉన్నా కానీ, ఎక్కువ మ్యూజిక్ ఉన్నా కానీ వాళ్ళు చాలా ఈజీగా ఎమోషనల్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. పర్సెప్షన్ షిఫ్ట్స్. రంగుల్ని చాలా స్పష్టంగా చూడగలుగుతారు. అప్పటి వరకు సాధారణంగా కనిపించేది యాక్టివేషన్ అవుతున్నప్పటి నుంచి చాలా వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వేరే వాళ్ళ ఆరాను చూడడం, వాళ్ళ యొక్క ఎనర్జీ ఫీల్డ్ను సెన్స్ చేయడం, లైట్ ఫ్లాషెస్ను చూడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళలో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ ఎన్నో రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మొదలవుతూ ఉంటుంది. సడన్గా జీవితం పట్ల మరింత ఇన్సైట్స్ రావడం, చావు పుట్టుకల మధ్య క్లారిటీ రావడం, పర్పస్ను తెలుసుకోవడం, ఎన్నో రకాలైన ఎమోషన్ల పట్ల పట్టు సాధించడం, వాళ్ళకి తెలియకుండానే అప్పుడే చాలా బాధ అనిపించడం, అప్పుడే ఆనందం అనిపించడం, ఎన్నో రకాలైన ఎమోషన్స్కు గురి కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంక్రీజ్డ్ ఫోకస్ అండ్ మెంటల్ క్లారిటీ. చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలలో చాలా స్పష్టత ఉంటుంది. అన్నెసెసరీ విషయాల్లో చాలా డిటాచ్డ్గా ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా చాలా క్లియర్గా అన్నెసెసరీ ఆలోచనలన్నీ ఆలోచించకుండా స్పష్టంగా ఉంటారు. చాలా ప్రశాంతంగా, ఏకాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్నో రకాలైన సిమ్టమ్స్ ఈ తాడే యాక్టివేట్ అవుతున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. తాడే అనేది మన యొక్క అంతరాత్మతో, మన యొక్క సోల్తో కనెక్ట్ అవ్వడానికి ఒక టూల్ అని చెప్పవచ్చు. ఆ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్తో, ఆ యొక్క పరబ్రహ్మ తత్వంతో మనం యునైట్ కావడానికి ఇది ఒక రూట్ అని చెప్పవచ్చు. మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎటువంటి బలవంతపు ప్రయత్నం లేకుండా న్యాచురల్గా తాడే అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తాడే యాక్టివేట్ అవ్వడానికి ఎటువంటి బలవంతపు ప్రయత్నాలు చేసి రిస్క్లో పడద్దు. ఈ జనరేషన్కి సూట్ అయ్యే మెడిటేషన్ ఎంచుకొని మీ యొక్క ఇన్నర్ డివైన్తో కనెక్ట్ కావచ్చు.
ఈ తాడై గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ దాకా చేరాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.